సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మతిమరుపు. సో మతిమరుపు అనేది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా ఈ రోజుల్లో కామన్గా ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తుంది ఇది అనేది. సో ఇది ఎందుకు వస్తుంది, దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటూ ఏమైనా ఉందా? సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కరిలోనే కామన్గా వస్తూనే ఉంటాయి. సో దీనికి సంబంధించిన వాటి గురించి తెలుసుకుందాం. అండ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్, న్యూరాలజిస్ట్. సో సార్తో మాట్లాడి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు నేను మతిమార్ కోసం దట్ ఇస్ కాల్డ్ డిమెన్షియా న్యూరాలజీకి నేను కొద్దిగా శబ్దం మాట్లాడాను. ఈ మతిమార్ పద్మాగారు చెప్పడానికి ఇప్పుడు చిన్నపిల్లలు చిన్న ఏజ్లో ఇంకా కామన్స్ అయింది. చిన్న ఏజ్కి మెయిన్లీ ఇలా స్ట్రెస్ దానివల్ల వస్తుంది. పెద్దవాళ్ళకి డెఫినెట్లీ ఇలా ఆర్గానిక్గా డిమెన్షియాకి ప్రాబ్లమ్ వస్తుంది. బట్ ఈ చిన్న ఏజ్కి అడల్ట్స్కి మెయిన్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ దానివల్ల వస్తాయి. స్ట్రెస్ దానివల్ల ఏమైంది వీ హ్యావ్ బికమ్ ద మల్టీ టాస్క్ అంటే ఒక్క వేళకి 3, 4, 5 వర్క్ చేయాలి. అంటే ఫోన్లో చూస్తారా, మాటలో ఇంకా ఫోన్లేక చూస్తారా, భోజనంగా చేస్తారా, దానివల్ల కొద్దిగా బ్రెయిన్కి తలకి కొద్దిగా మతిమార్ ఛాన్స్ ఉన్నాయి. మతిమార్ ఇలా స్ట్రెస్ దానివల్ల మతిమార్ పర్మనెంట్ లీవ్. దానికోసం అగైన్ లైఫ్ స్టైల్ జీవనశైలి కంట్రోల్ చేయాలి. యోగా తర్వాత బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. కొద్ది యోగాలో బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. నా దగ్గర నేను షేర్ చేస్తే పద్మా గారు మీకు ఇలా షేర్ చేస్తే మీకు కీ ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, బ్రెయిన్కి ఒక బ్రెయిన్ యాక్టివ్ చేయాలి. బ్రెయిన్ యాక్టివ్ అంటే కొద్దిగా లైక్ సుడోకు ఉన్నాయి, తర్వాత క్రాస్ వర్డ్స్ ఉన్నాయి. ఇలా బ్రెయిన్ యాక్టివిటీకి ఇలా సాల్వ్ చేయాలి. తర్వాత వీళ్ళతో చిన్నకి బట్ పెద్దవాళ్ళ ఏజ్కి డిమెన్షియా ప్రాబ్లమ్స్ నౌ డేస్ ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ పాపులేషన్ అంటే ఇప్పుడు ఇండియాలో భారతదేశంలో 30-40 ఏజ్కి పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. 10 సంవత్సరం తర్వాత పెద్దవాళ్ళ ఏజ్కి పాపులేషన్ చాలా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. 50 years పైన అలా పాపులేషన్ చాలా పెరిగే ఛాన్స్ ఉన్నాయి భారతదేశంలో. ఈ టైంకి డిమెన్షియా ఇంకా పాపులేషన్స్ డెఫినెట్లీ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. డిమెన్షియా కారణం ఏంటి, మెయిన్ కారణం ఉన్నాయి అగైన్ ఇలా రిస్క్ ఫ్యాక్టర్ అంటే షుగర్ దానివల్ల, బీపీ దానివల్ల, కొలెస్ట్రాల్ దానివల్ల, స్మోకింగ్, ఆల్కహాల్ దానివల్ల ఏమైతే బ్రెయిన్కి రక్తనాళం డ్యామేజ్ వస్తుంది. అంటే బ్రెయిన్కి రక్తనాళం డ్యామేజ్ తర్వాత ఇలా మతిమార్కి ఛాన్స్ ఉన్నాయి. కొన్ని పేషెంట్స్కి అలా జెనెటిక్ ఛాన్స్ ఇంకా ఉన్నాయి. ఈ ప్రివెన్షన్కి ఏం చేయాలి? ఫస్ట్ బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ కంట్రోల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్గా చేయాలి, బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయాలి. బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే అలా కొద్దిగా బ్రెయిన్ యాక్టివిటీ కోసం అట్లా చేయాలి. తర్వాత మొత్తం మొబైల్ టీవీ చూసిన తర్వాత బ్రెయిన్ ఇంకా డల్ వస్తుంది. బ్రెయిన్ యాక్టివిటీ కోసం ప్రాపర్గా యోగా ఉన్నాయి ఇవి చేయాలి. తర్వాత ఇలా ఎక్సర్సైజ్ ప్రాపర్గా నిద్ర ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయింది ఈరోజు. స్ట్రెస్ఫుల్ లైఫ్లో నిద్ర సరిగా రావట్లేదా, ఈ నిద్ర ప్రాబ్లం నుంచి కొద్దిగా మతిమార్ ఎక్కువ వస్తుంది. సౌండ్ స్లీప్ కంపల్సరీ, సౌండ్ఫుల్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సౌండ్ఫుల్ స్లీప్ కోసం మళ్ళీ ఎక్సర్సైజ్, మళ్ళీ యోగా డెఫినెట్లీ ఇంపార్టెన్స్ ఉన్నాయి. తర్వాత ఈ జబ్బు అయిన తర్వాత ఏం చేయాలి? జబ్బు తర్వాత కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, బట్ ఈ మెడిసిన్ నుంచి డిమెన్షియా ప్రాబ్లమ్కి క్యూర్ లేవు. ఇప్పుడు ఇంకా చాలా రీసెర్చ్ వస్తాయి వెస్టర్న్ కంట్రీస్కి, యూఎస్లోకి చాలా రీసెర్చ్ ఉందా. ఇంకా కొన్ని ఎవ్రీ 6 months ఒక మెడిసిన్స్ లాంచ్ వస్తాయి. బట్ ఈ మెడిసిన్ నుంచి ఇప్పుడు ఇంకా డెఫినెట్లీ క్యూర్ ఇంకా లేవు. మెడిసిన్ నుంచి కొద్దిగా సిమ్టమ్స్ కంట్రోల్ తగ్గిస్తుంది, బట్ కంప్లీట్గా క్యూర్ రాదు. దానికోసం ఏం చేయాలి? కేర్ టేకర్కి అర్థం తీసుకోవాలి ఏం చేయాలి పేషెంట్కి. ఇక్కడ అక్కడ వాష్రూమ్ ఉన్నాయి, అయితే బయట వాష్రూమ్ పెట్టాలి. ఇలా వాష్రూమ్ ఉన్నాయి, ఇలా బెడ్రూమ్ ఉన్నాయి. ఒక పేషెంట్ దగ్గర కొద్దిగా పేరు పెట్టి, సపోజ్ అక్కడ బయట నడుస్తా కొద్దిగా ఇప్పుడు రోడ్ మిస్ అయింది, పెట్టిన తర్వాత అడ్రస్ పెట్టాలి. అక్కడ సరిగా అక్కడ పంపించేస్తారు. ఇక్కడ మెడిసిన్ నుంచి పంపించట్లేదు. ఇలా కొద్దిగా ఇలా కేర్ టేకర్కి ఇలా చాలా అర్థం తీసుకోవాలి అట్లా. సో ఈ మధ్యకాలంలో మతిమరుపుకి ఎక్కువ కారణం అవడానికి ఫోన్స్ కూడా ఒక కారణం. ఎందుకంటే మనుషులు మాట్లాడుకోవడం అనేది తక్కువ అయిపోయి ఫోన్లతో ఎక్కువ ఉండడం వల్ల ఇది ఎక్కువ అవుతుంది అని అంటున్నాను. కరెక్ట్. నేను ఇప్పుడు మీరు ఐడియా చిన్న నేను క్యాలిక్యులేట్ చేస్తా, చేయి నుంచి క్యాలిక్యులేట్ చేస్తా. ఇప్పుడు అయినా చిన్న క్యాలిక్యులేషన్ మొబైల్కి క్యాలిక్యులేట్ చేస్తా. డెఫినెట్లీ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గింది. ఇలా బ్రెయిన్కి యాక్టివ్ చేయాలి. బ్రెయిన్ యాక్టివ్ కోసం బ్రెయిన్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఎక్సర్సైజ్ నేను చెప్పాను 1-2 ఎగ్జామ్స్ క్రాస్ వర్డ్స్ ఉన్నాయి, సుడోకు ఉన్నాయి, చిన్న క్యాలిక్యులేషన్ కోసం చేయకాలి. అట్లా చేయాలి, బ్రెయిన్లో చేయాలి. ఇలా మొత్తంకి ఫోన్కి అవసరం లేవు. ఇలా చాలా ఇంపార్టెంట్. సో చిన్నపిల్లల్లో ఈ మతిమరుపు అనేది ఉంటుంది కదా. సో వాళ్ళు
పెరిగే కొద్దీ ఇది ఇంకా ఏమైనా రిస్క్ అయ్యే ఏమైనా ఉందా అవకాశం ఇది? నేను చిన్నపిల్లలు చెప్పాను, చిన్నపిల్లలు అలా మతిమారికి కారణం ఒకటి రెండు, ఒక్కసారి స్ట్రెస్, దానివల్ల ఒకటి విటామిన్ డెఫిషియన్సీ, ఇలా విటామిన్ D, B12 డెఫిషియన్సీ నుంచి. ఇంకా విటామిన్ B12 బికాజ్ ఇప్పుడు ఈరోజు సన్ ఎక్స్పోజ్ చాలా తక్కువ ఉంది. మొత్తం లోపల ఏసీ బస్ ఉన్నాయి, ఏసీ స్కూల్ ఉన్నాయి, ఏసీ ఆఫీస్ ఉన్నాయి, సన్కి ఎక్స్పోజ్ తక్కువ ఉంది. దానికోసం విటామిన్ D డెఫిషియన్సీ. భోజనం శుద్ధ భోజనం ఏం లేవు, కూర తినలేంది, ప్రాసెస్ ఫుడ్ తింటారా, కూర గ్రీన్ లీఫీ వెజిటబుల్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, దానికోసం B12 ఉన్నాయి. ఈ తిన్న తర్వాత కొద్దిగా డెఫినెట్లీ మతిమారికి ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఫ్రెష్గా వెజిటబుల్ తీసుకోవాలి, గ్రీన్ కూడా తీసుకోవాలి, తర్వాత సన్ ఎక్స్పోజ్ చేయాలి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో లైక్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ అంటూ చాలామంది చెప్తూ ఉంటారు కదా, జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, మతిమరుపుని తగ్గించుకోవడానికి అంటూ హోమ్ రెమెడీస్ చెప్తూ ఉంటారు, అది వాడండి ఇది వాడండి అనేసి. సో ఇలాంటివి వాడడం వల్ల ఏమైనా ఛాన్స్ ఉంది అంటారా మళ్ళీ? హోమ్ రెమెడీ నేను చెప్పాను, నాకు ఒక్కసారి మతిమార్ డెవలప్ అయింది. ఇలా పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి డెఫినెట్లీ క్యూర్ చేస్తుంది, పెద్దవాళ్ళకి డెవలప్ అయింది. కొద్దిమంది మెడిసిన్స్ ఉన్నాయి. దాంట్లో హోమ్ రెమెడీ అంటే సేమ్ అగైన్, హోమ్ రెమెడీ అంటే సప్లిమెంట్స్ B12కి, విటామిన్ Dకి సప్లిమెంట్స్, ఫ్రెష్గా వెజిటేబుల్స్, ఎక్సర్సైజెస్ అని బ్రెయిన్ ఎక్సర్సైజ్, యోగా ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఆల్ దోస్ థింగ్స్ ఇంపార్టెంట్. అంటే దీనికి పర్టికులర్గా ఒక ట్రీట్మెంట్ అంటూ ఇది వాడితే పర్టికులర్గా క్యూర్ అవుతుంది అంటూ ఒక ట్రీట్మెంట్ అంటూ ఏమి లేదంట సార్? 100% క్యూర్ లేవు. పెద్దవాళ్ళకి డిమెన్షియాకి 100% క్యూర్ లేవు. ఒక మెడిసిన్ నుంచి కొద్దిగా తగ్గడం ఛాన్స్ ఉన్నాయి, బట్ 100% క్యూర్ లేవు. నమస్కారం ఫ్రెండ్స్, నేను డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్, ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్. నేను ఆల్రెడీ 13 years నుంచి ప్రాక్టీస్ చేస్తే, 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తే నేను మోస్ట్లీ మైగ్రేన్ పేషెంట్స్, పక్షపాతం పేషెంట్స్, మూర్ఛ, ఎపిలెప్సీ పేషెంట్, పార్కిన్సన్స్, మతిమార్, డిమెన్షియా, తర్వాత బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఎనీ ప్రకార్ की पेन पेशेंट्स, स्पाइन पेन की నేను చూస్తాను.